ప్రొద్దుటూరు హౌసింగ్ గోదాంలలో ఐరన్ కడ్డీలు మాయంలో అసలు దొంగలను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. దొంగతనం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గోదాంలలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యంపై మాత్రమే కాకుండా ఘటన వెనుక ఉన్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను అరెస్టు చేసే వరకు తాను నిరాహార దీక్ష చేపడతామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. వరదరాజరెడ్డి గారి మాటలు ఎట్లుంటాయి, కొండారెడ్డి గారి చేతలు ఎట్లుంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ రోజులు కూడా కాలే, ఒక 15 రోజుల కిందట వరదరాజరెడ్డి గారు ఇదే మీడియా మిత్రులందరినీ పిలిచి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇప్పుడు ఎవరైతే మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారో వీళ్ళందరినీ పిలిచి మార్కెట్ యార్డ్ గోడౌన్లో ఉండబడిన పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన 268 టన్నుల ఇనుప కడ్డీలు మాయమైనాయి, దొంగతనం జరిగింది. ఈ దొంగతనం సంబంధించిన అధికారి ఏఈ సుబ్రహ్మణ్యం, కేఎల్ సుబ్రహ్మణ్యం ద్వారా రాచమల్లు శివప్రసాద్కి సంబంధించిన కాంట్రాక్టర్లతో కలిసి ఈ కడ్డీలు అమ్ముకున్నారు. నీ వాటా ఎంత, ఇందులో నీ భాగం ఎంత మాజీ ఎమ్మెల్యే గారు అని ఒక పెద్ద అబద్ధాన్ని నిజం చేసేందుకు నా పైన ఒక అపవాదు వేసినాడు. నిజమే, 2024 వరకు 19 నుంచి 2024 వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వారు అబద్ధాలతోనే నా మీద గెలవడానికి ప్రయత్నం చేసినారు. ప్రజలారా, నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో ఉండే 2,45,000 మంది ఓటర్లకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఇంకా నేను నిజాయితీగా చెప్పాలంటే రాజకీయాలలో క్రియాశీలకంగా కొనసాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 1000 మందిని మినహాయిస్తే, 1000 మందిని మినహాయిస్తే తక్కిన తెలుగుదేశం పార్టీకి ఓటేసే, రాజకీయాలకు సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేసే సామాన్య ప్రజలకు కూడా నేనంటే ప్రేమే. నాకు ఓటు వేయకపోయి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు ఆకర్షితులై ఓటేసి ఉండొచ్చు. కానీ నా మీద వ్యతిరేకత లేదు, వాళ్ళకు నా మీద వాళ్ళకు ప్రేమ ఉంది. ఈ 2,45,000 మందికి నా మీద ఎంత విశ్వాసం ఉండేది, నా మీద ఎంత ప్రేమ ఉండేది నాకు తెలుసు. కానీ వరదరాజరెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అబద్ధాలు చెప్పే ప్రయత్నమే చేసినారు. లాస్ట్ 6 నెలల ముందు, అంతకుముందు ప్రవీణు కేవలం అబద్ధాలు నా మీద చెప్పి ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు అనుసరించిన మార్గం అబద్ధాలే. అప్పుడంటే చెప్పినారయ్యా, 24 కంటే ముందు ఎన్నికల్లో గెలవాలి కాబట్టి మీ రాజకీయ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి నా మీద పడి ఏడ్చినారు. 24లో మీరు గెలిచిన తర్వాత, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా మీద పడి మీరు ఏడ్చే పరిస్థితుల్లో ఉండారంటే మీరు ఎంత మానసికంగా రాజకీయంగా బలహీనులో ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రజలారా. ఇల్లు అంటే నా పేరు ఎత్తకుండా, నా మీద నిందలేయకుండా వీళ్ళు రాజకీయాలు చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు లేరు అంటే గన చేసిన మంచిని చెప్పుకునేదానికి లేదు, చేసిన దానాన్ని చెప్పుకునేదానికి లేదు, వాళ్ళ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చెప్పుకునేదానికి లేదు. వీధిలో లేకపోతే 1,500 రూపాయలు ఆడపిల్లలకి ఇయ్యలేదని చెప్పి మెట్టుతో ప్రజలు కొట్టేటట్టున్నారు ఈ ప్రభుత్వాన్ని. చేత కూడా తగలరు. పెన్షనీనికి 1వ తారీఖు పోతే 60 సంవత్సరాల పెన్షన్ 2 ఏళ్ళు ఏంది ఇయ్యలే, కులుకుతా ముడ్డి తిప్పుతా వచ్చినావు అని చెప్పి ముడ్డి మీద వాతలు పెట్టేటట్టున్నారు ప్రజలు. పల్లెలు లేకపోతే చేత తగలరు, ఈ ప్రభుత్వాన్ని చేత తగలరు. నిరుద్యోగులు కదిలిస్తే చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. ఇన్ని వైఫల్యాల మధ్య ఇలా ప్రభుత్వం కానీ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రొద్దుటూరులో చెప్పిన మాటలకు చేసే అభివృద్ధికి పనులకు కానీ, ఇంకా ప్రొద్దుటూరు ఆయన చెప్పిన మాట్లాడితే కోకొల్లలు పాల కేంద్రం తెరిపిస్తా, మెడికల్ కాలేజ్ కట్టిస్తా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తా, ఒక పరిశ్రమ పెడతా,
వరద కాలువను మళ్ళా తవ్విస్తా, అసాంఘిక కార్యకలాపాలపైన ఉక్కుపాదం మోపుతా ఆయన చెప్పినది. మెడికల్ కాలేజ్ వచ్చిందే, పాలకేంద్రం తెరిచినావా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినావా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమో కానీ నిన్న వాన వన్నప్పుడు మాత్రం అప్పర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. ఇది గాంధీ రోడ్డు మీద మోకాల లోతు పైన అప్పర్ గ్రౌండ్, ఏం గ్రౌండు? అప్పర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. పరిశ్రమ పెట్టినావా? వరద కాలువ తవ్వించినావా? మేము మూత వేసిన జార్జి కప్పి మళ్ళీ తెరిపించినావు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులంతా నీ నీడని చేరినారు. ఏది మీరు చెప్పిన హామీని మీ చంద్రబాబు నాయుడు నెరవేర్చలే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజిరెడ్డి నెరవేర్చలే. అందుకే మీకు మంచి చెప్పుకునే దానికి ఏమీ లేదు కాబట్టి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీద, మా పార్టీ మీద ఇంకా నిందలు వేస్తూ మీరు రాజకీయాలు చేసి బతికి బట్టగట్టాలనుకుంటున్నారు. చూడి, ఇది మీ మానసికమైనటువంటి బలహీనత. ఆ నేపథ్యంలోనే మార్కెట్ యార్డ్ గోడౌన్లో ఉండబడిన 2 కోట్ల విలువ చేసే పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించిన ఇనుప గడ్డీలు దొంగతనం జరిగిందని, అది సంబంధించిన ఏఈ కాంట్రాక్టర్లు కలిసి అమ్మినారని, అందులో నాకు వాటా ఇచ్చినారని, అది 24 కంటే ముందే అమ్మేసినారని ఆయన మాట్లాడింది. 2024 కంటే ముందే మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు. ఎందుకంటే నాకు వాటా ఇచ్చినారంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా నాకు వాటా ఇచ్చేది. అమ్మగలిగింది కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా ఏఈలు కాంట్రాక్టర్లు అమ్మగలిగేది. సో 2024 ఎన్నికల కంటే ముందే ఆ కడ్డీలను నేను మాయం చేసినట్టు, అందులో నాకు వాటా వచ్చినట్టు ఈ మీడియా సోదరుల ముందర ప్రజలను ఉద్దేశించి ఆగిత్యపు మాటలు మాట్లాడినాడు. ఆగిత్యపు మాటలు. నేను ఒక్కసారి ఆ వాస్తవ సత్యం ఏందో, ఆ కడ్డీలు ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు పోయినాయి, ఎంతవరకు ఆ కడ్డీలు ఉన్నాయి, ఎప్పుడు పోయినాయి, ఎక్కడికి పోయినాయి, ఈ 3 విషయాలు, కడ్డీలు ఎప్పుడు ఎంతవరకు ఆ గోడౌన్లో ఉన్నాయి అనేది సంబంధించిన అధికారి చెప్తాడు. తప్పుడు మాటలు మాట్లాడే వరదరాజిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంటు మీకు వినిపిస్తా. ఆ కడ్డీలు ఎక్కడికి పోయినాయో ఆ ప్లేసు చూపిస్తా మీకు. ఆ చూపించేదానికంటే ముందు ఒక్కసారి నా మాటల్లో మీకు వినిపిస్తా ప్రజలారా. 19 నుంచి 2024 వరకు పేద ప్రజలకు ఈ ఊర్లో ఇల్లు కట్టించేదానికోసం 23,000 మందికి ఇల్లు కట్టించేదానికోసం మేము మా ప్రభుత్వంలో కొన్ని కడ్డీలు, మా ప్రభుత్వంలో కొన్ని సిమెంటు, మా ప్రభుత్వంలో కొన్ని ఇసుక, అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అని నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు, మా కౌన్సిలర్లు, మా చైర్మన్లు అధికారంలో మేము కొనసాగినప్పుడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇల్లు కట్టేదానికోసం మా ప్రభుత్వంలో కొనుగోలు చేసిన కడ్డీలవి. ఎప్పుడు కొనుగోలు చేశారని ఒకసారి సంబంధించిన అధికారులు కూడా విచారిస్తే 2022లో డంప్ చేసినాం. అది మేము 2022లో డంప్ చేసినాం. మా ప్రభుత్వంలో పేద ప్రజల కోసం మేము ఇల్లు కట్టాలని చెప్పి కడ్డీలు కొంటే 2024 ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన తర్వాత వరదరాజిరెడ్డి కొడుకు కట్టే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, సన్ రైజ్ అని డిఏడబ్ల్యూ కాలేజీలో, అక్కడివే కట్టుకున్నారు కడ్డీలు. మేము పేద ప్రజలకు ఇల్లు కట్టారని కడ్డీలు కొంటే ఈ ఎమ్మెల్యే తన కొడుకు కట్టే అపార్ట్మెంట్ కోసం కడ్డీలను ఉపయోగించినాడు. ఇది మాకు వరదరాజిరెడ్డి గారికి ఉండే వ్యత్యాసం ప్రజలారా. ఒకసారి మిమ్మల్ని గమనించమని కూడా కోరుతా ఉన్నా. ఆయన చెప్పింది మా ప్రభుత్వంలో అమ్మినట్టు, సంబంధించిన అధికారి చెప్పినది ఏం చెప్పినాడయ్యా సంబంధించిన అధికారి? సెప్టెంబర్ 4వ తారీఖు వరకు, 2025 సెప్టెంబర్ 4వ తారీఖు వరకు గోడౌన్లో ఇనుప కడ్డీలు ఉన్నాయి, సెప్టెంబర్ 4 తర్వాత అవి మాయమైనాయి అని చెప్పి సంబంధించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీ ధృవీకరించినాడు. పై అధికారులకు, కలెక్టర్కు నివేదిక ఇచ్చినాడు. మరి అంటే దాని అర్థం ఏమని? 2022లో మేము డంపు చేసినటువంటి, మా ప్రభుత్వంలో డంపు చేసినటువంటి ఇనుము 2025 సెప్టెంబర్ 4 వరకు మార్కెట్ యార్డ్ గోడౌన్లో భద్రంగా ఉంది. 2025 సెప్టెంబర్ 4 తర్వాత మాత్రమే అది మాయమైంది. సెప్టెంబర్ 4 తర్వాత 2025 నుంచి ఎవరి ఊరికి ఎమ్మెల్యే? వరదరాజిరెడ్డి. ఎవరి రాష్ట్రంలో ప్రభుత్వం? అధికార పార్టీ తెలుగుదేశాంది. మరి నీ పార్టీ అధికారంలో ఉండి, నువ్వు ఎమ్మెల్యే ఉండి, మీ ఊర్లో నీ హయాములో సెప్టెంబర్ 4, 2020 తర్వాత ఇనుప కడ్డీలు మాయమైతే
ఏ విధంగా నన్ను మాట్లాడతావు నువ్వు? మరి ఇప్పుడు మేము అడుగుతున్నాం, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2025 సెప్టెంబర్ 4 తర్వాత పోయినాయని హౌసింగ్ పీడీ చెప్తానాడే, దీనికి సమాధానం ఏం చెప్తావయ్యా వరదరాజిరెడ్డి గారు? నువ్వు తలదీసి ఆడబెట్టుకుంటావు. ఇప్పుడు నువ్వు తలదీసి ఆడబెట్టుకుంటావు. గద్దిచ్చే మాట్లాడతానా నిన్ను నేను? నీ వయస్సుకు, నీ పదవికి, నీ అనుభవానికి మాట్లాడే మాటలేనా నువ్వు మాట్లాడేది? బజార్లలో సిల్లరోళ్ళు మాట్లాడారు అంత పచ్చి అబద్ధాలు. బజార్లలో సిల్లరోళ్ళు, వ్యసనపరులు మాట్లాడారు అంత పచ్చి అబద్ధాలు. అంత పచ్చి అబద్ధాలు నీ గోష కింద 85 ఏళ్ళు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు మేము అడుగుతున్నాం, నిన్ను గౌరవంగా అడుగుతున్నాం. పెద్ద ఆయన బాగా విను, శివుడు వచ్చింది కాబట్టి గట్టిగా చెప్తానా, బాగా విను. 2025 సెప్టెంబర్ 4 వరకు ఉండబడిన కడ్డీలు తర్వాత మాయమైనాయి అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనికి సమాధానం చెప్తావా చెప్పవా? కాకరకాయకి ముడ్డి మూతి తెలియకుండా నా మీద నింద వేసి మాట్లాడిన నీవు హౌసింగ్ పీడీ చెప్పినటువంటి ధృవీకరించిన తర్వాత ఏమి సమాధానం చెప్తావు? ఏ ముఖం పెట్టుకొని మీడియా సోదరులకు, ప్రజలకు సమాధానం చెప్తావు పెద్దాయనా? ఆహా, ఇప్పుడు రామ్ మేము మీడియా ముందుకు. ఇప్పుడు రామ్. వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడైతే మీడియా ముందుకు వస్తాడు. నిజాయితీ ఉండబడిన వాడు, నేరం చేయని వాడైతే ముందుకు వస్తాడు. నీకు వ్యక్తిత్వం లేదు కాబట్టి, మీరు నేరం చేసినారు కాబట్టి, అబద్ధాలు ఎదుటోళ్ళ మీద మాట్లాడినారు కాబట్టి నేడు మీడియా ముందుకు వచ్చి ఈ సంఘటనకు సంబంధించి మీరు ప్రకటన చేయలేరు. ఇక నేను అడుగుతా ఉన్న ఇంకొక మాట కూడా, 2025 సెప్టెంబర్ 4 తర్వాత ప్రజలారా 2 కోట్ల విలువ చేసే ఇనుప కడ్డీలు పోయినాయి. సంబంధించిన అధికారి వచ్చి జూన్ 6వ తారీఖున అనుకుంటా ధృవీకరించినాడు. ఈ నెల 6వ తారీఖున ధృవీకరించినాడు. ఈ నెల 6వ తారీఖు ధృవీకరించేదానికంటే మేలో 14వ తారీఖు గోడౌన్ ఓపెన్ చేసినారు. మేలో 14, 15వ తారీఖు, 16వ తారీఖు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పుడు లాస్ట్ మంత్ 28వ తారీఖున పోలీసులు కేసు నమోదు చేసినారు. ఎవరి మీద? సుబ్రహ్మణ్యం మీద, ఏఈ సుబ్రహ్మణ్యం మీద చేసినారు. అంటే పోయిన నెల 14వ తారీఖున హౌసింగ్ పీడీ గారు ధృవీకరించి దొంగతనం జరిగింది, సంబంధించిన ఏఈ కేఎల్ సుబ్రహ్మణ్యమే ఈ నేరం చేసినాడు, అతనే దీన్ని నమ్మకద్రోహం చేసి ప్రభుత్వ సొమ్మును కాజేసినాడు, బాధ్యత కలిగిన వాడు అతనే కాబట్టి సమాధానం చెప్పాలని చెప్పి పోలీస్ స్టేషన్ 3 టౌన్కి పోయి ఫిర్యాదు చేస్తే 3 టౌన్లో నెల కిందట కేసు నమోదు చేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ప్రజల తరఫున అడుగుతా ఉన్నా, ప్రజలకు వివరణ ఇస్తూ ప్రజల తరఫున అడుగుతా ఉన్నా. నెల కిందట దొంగతనం జరిగిందని కంప్లైంట్ చేస్తే, ఒక ప్రభుత్వ ఉద్యోగి అమ్ముకున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే, ఆ ప్రభుత్వ ఉద్యోగిని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ చేసి తెర వెనుకల అసలు దొంగలు ఎవరుండారో నిర్ధారణ చేసి ఆ ఇనుప కడ్డీలు అమ్మినారా, లేకుంటే కొండారెడ్డి కట్టే డిఏడబ్ల్యూ కాలేజీలో సన్ రైజ్ అనే అపార్ట్మెంట్కి ఉపయోగించినారా, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అమ్మింటి ఎక్కడ అమ్మినారు, ఏ ఇంటికి పెట్టింటి ఏ గోడలో పెట్టినారని చెప్పి దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా ప్రజలారా? ఉంది. మరి నెలైనా పోలీసులు కనుక్కోలేకపోతున్నారు అంటే, నెలైనా అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యాన్ని స్టేషన్కే పిలిపించలేదు, అరెస్ట్ చేయలేదు అంటే ప్రొద్దుటూరులో ఉండే పోలీసుల యొక్క సామర్థ్యం తగ్గిందే? దొంగలు పట్టుకునే విషయంలో ప్రొద్దుటూరు పోలీసుల యొక్క సామర్థ్యం తగ్గిందే? లేదు ప్రజలారా. ఈ ప్రొద్దుటూరు టౌన్లో పనిచేసే పోలీసుల యొక్క సామర్థ్యం రాగిన యాభై తగ్గలే. వారికి చాలా తెలివి ఉంది, చాలా సమర్థత ఉంది, దొంగలు పట్టుకునే చాకచక్యం కూడా బాగుంది. అంత ఉంది కాబట్టి ఎవడో చెవిటివాడు, మూగవాడు, గుడ్డివాడు అని చెప్పి కాకపోయినప్పటికీ ఒక నకిలీ పత్రం తీసుకొని ఇళ్ళల్లో పోయి దొంగతనం చేస్తే 48 గంటలు తిరగక ముందే 16 లక్షల చోరీని పట్టుకోగలిగినామని చెప్పి మీడియా ముందుకు వచ్చి సగౌరవంగా చెప్పినటువంటి పోలీసు అధికారులను హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, మరి ఇంట్లో ఉండి పొద్దుటూరులో ఉండే ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగస్తుడు, పారిపోకుండా ఉండే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని నెలైనా పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిపించలేకపోతున్నారు, ఎందుకు మీరు విచారించలేకపోతున్నారు పోలీస్ అధికారులారా అంటే దీనికి అర్థం ఏమో తెలిసిన ప్రజలారా? ఆ పోలీస్ అధికారులకు వరదరాజిరెడ్డి ఫోన్ చేసి
ఆ కేఎల్ సుబ్రహ్మణ్యం అనే అసిస్టెంట్ ఇంజనీర్ను అరెస్ట్ చేయొద్దు, నేర విచారణ మీరు చేయొద్దు, ఆ కేసు పక్కన పెట్టండి అని చెప్పి వరదరాజిరెడ్డి గారు పోలీసు అధికారులపైన ఒత్తిడి చేస్తున్నారు.